ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబా వారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు బాబా వారి సందేశం ఏమిటి అంటే, తల్లి నీవు చేసుకున్న పుణ్యం విలువ చెబుతాను, నిర్లక్ష్యం చేయకు, తప్పకుండా విను, ఈ రోజుతో నీ కష్టాలకు ముగింపు అని బాబావారైతే అంటున్నారండి. ఈ సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలో మనందరము కూడా విందామండి. బాబావారు ఏం తెలియజేస్తున్నారో ఈ కథ రూపంలో మనకి తెలియజేస్తున్నారు. కాశీపట్నంలో ధనవంతుడు అయిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ప్రతిరోజు కూడా దాన ధర్మాలు చేసేవాడు. దానికి తోడు మిక్కిలి దైవభక్తి కలవాడు మరియు యజ్ఞయాగాదులు కూడా చేస్తూ ఉండేవాడు. ఒక యాగంలో అన్నీ దానం చేయటంతో కుటుంబ పోషణకు అతడి వద్ద డబ్బులు అనేవి లేకుండా పోయాయి. ఆ తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా పక్క ఊరిలో ఒక పెద్ద సేట్ నివసిస్తున్నాడని, అతడు ఇతరుల పుణ్యమును కొని ధనము కూడా ఇస్తాడని బ్రాహ్మణుడి భార్య అతనికి చెప్పి వారి వద్దకు వెళ్ళి, మీ యొక్క పుణ్యాలు అమ్మి కొంత డబ్బు తీసుకురండి, తద్వారా వ్యాపారం మళ్ళీ ప్రారంభం చేయవచ్చును అని ఒక సలహా ఇస్తుంది. బ్రాహ్మణుడు మాత్రం తను చేసిన పుణ్యం అమ్మడానికి ఇష్టపడలేదు. కానీ భార్య ఒత్తిడి మరియు పిల్లల బాధల కారణంగా అతను పుణ్యము అనేది అమ్మడానికి సిద్ధపడక తప్పలేదు. దారిలో తినడానికి భార్య ఇచ్చిన 4 రొట్టెలు తీసుకొని ప్రయాణం అవుతాడు. అతను నడుచుకుంటూ అడవిలో నుండి పోయే వేళ ఆకలి కావటంతో ఊరికి చేరేలోపు భోజనం ముగించాలి అనుకొని రొట్టె తీయగానే ఒక కుక్క వచ్చి తన 3 కుక్క పిల్లలతో ఎదుట నిలబడుతుంది. పిల్లలు చాలా చిన్నవి కావడంతో వాటిని వదిలి ఊరిలోకి వెళ్ళలేకపోయింది ఆ కుక్క. బ్రాహ్మణునికి అది చూసి బాధగా అనిపించి అతను కుక్క పిల్లల కోసము జాలిపడి తన దగ్గర ఉన్న రొట్టెల నుండి ఒక రొట్టెను ముందుగా కుక్కకి ఇస్తాడు. కుక్క చాలా రోజులుగా ఆకలితో ఉండటంతో కుక్క త్వరగా రొట్టె తినేసింది. కానీ ఇంకా ఆకలితో ఉండటంతో బ్రాహ్మణుడి వైపు అలాగా చూస్తూ ఉండసాగింది. బ్రాహ్మణుడు జాలిపడి 2వది, ఆ తరువాత 3వది, చివరికి 4వది అలా మొత్తము తన దగ్గర ఉన్న రొట్టెలు కుక్కకు వేసి తను మాత్రం కేవలం నీరు తాగి సేటు ఉన్న ఊరికి చేరుకుంటాడు. బ్రాహ్మణుడు సేట్తో తన పుణ్యాన్ని అమ్ముకోవడానికి వచ్చానని చెబుతాడు. అప్పుడు సేట్, నేను చాలా బిజీగా ఉన్నాను, సాయంత్రం రండి, నేను కొంటాను అనేసి అక్కడి నుండి అతను వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం సేట్ తన ఇంటికి భోజనానికి వెళ్ళి తన పుణ్యాన్ని విక్రయించడానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడని భార్యతో చెబుతాడు. అతని దగ్గర నేను ఏ పుణ్యం కొనాలి చెప్పు అని అతని భార్యని అతను సలహా అడుగుతాడు. సేట్ భార్య చాలా మంచి పతివ్రతా స్త్రీ. ఈరోజు బ్రాహ్మణుడు రొట్టెలన్నీ కుక్కకు ఇచ్చి చాలా పుణ్యము అనేది సంపాదించుకున్నాడని కళ్ళు మూసుకొని జ్ఞానం చేసి తెలుసుకుంటుంది. కుక్కలకు రొట్టెలు వేసి సంపాదించిన పుణ్యాన్ని బ్రాహ్మణుడి నుండి కొనమని తన భర్తకి చెబుతుందన్నమాట. సరే అని అతను అంటాడు. సాయంత్రం బ్రాహ్మణుడు తన పుణ్యాన్ని విక్రయించడానికి వచ్చినప్పుడు సేట్ ఇలా అంటాడు, ఈరోజు నువ్వు చేసిన యజ్ఞం యొక్క పుణ్యాన్ని నేను కొనుక్కోవాలని అనుకుంటున్నాను. బ్రాహ్మణుడు నవ్వి ఇలా అంటాడు, నా దగ్గర యజ్ఞానికి సరిపడ ధనం ఉంటే నీకు పుణ్యం అమ్మడానికి వచ్చేవాడినా అని. ఈరోజు ఆకలితో ఉన్న కుక్కకు ఆహారం పెట్టి ఆ కుక్కను దాని పిల్లలను నువ్వు రక్షించావు, అదే యజ్ఞము అని సేట్ అంటాడు. నువ్వు సంపాదించిన ఆ పుణ్యాలన్నీ నేను కొనాలని అనుకుంటున్నాను అని అంటాడు. బ్రాహ్మణుడు పుణ్యం అమ్మడానికి అంగీకరిస్తాడు. దానికి బదులుగా నీకు 4 రొట్టెల బరువుకు సమానంగా వజ్రాలు ముత్యాలు ఇస్తానని సేట్ అనటం, దానికి బ్రాహ్మణుడు కూడా అంగీకరించడము అన్నీ కూడా అక్కడ జరిగిపోతాయి. 4 రొట్టెలు తయారు చేసి త్రాసులో కాటాకు పక్కన ఉంచబడి ఉంటాయి. అప్పుడు 2వ దానిలో సేట్ ఒక సంచి నిండా వజ్రాలు ముత్యాలు మరియు ఆభరణాలు అన్నీ కూడా ఉంచుతాడు. త్రాసు యొక్క కాట కొంచెము కూడా కదలకుండా అలాగే ఉంటుంది.
రెండవ సంచి ఉంచినా కూడా కాటా కొంచెము కూడా కదలకపోయేసరికి సేట్ తన దగ్గర ఉన్న ఆభరణాలు అన్నీ రెండో దిక్కున ఉంచినా కూడా ఆ కాటా అనేది అసలుకే కదలదు. అది చూసిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ కూడా ముక్కున వేలేసుకొని ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉంటారు. అప్పుడు బ్రాహ్మణుడు సేట్తో, నేను నా మనసు మార్చుకున్నాను. ఇప్పుడు నా పుణ్యాన్ని నీకు అమ్మడము ఇష్టం లేదు అని రిక్తహస్తాలతో తన ఇంటికి వెంటనే అక్కడి నుంచి ప్రయాణమవుతాడు. ఇంట్లోకి అడుగుపెట్టగానే భార్య తనతో గొడవ పడుతుందేమోనని భయపడి దారిలో కుక్కకి రొట్టెలు ఇచ్చిన చోటు నుంచి కొన్ని రాళ్లను ఏరుకొని దానితో ఒక మూటను తయారు చేసి ముడివేసి ఇంటికి బయలుదేరి వెళ్తాడు. ఇంటికి చేరుకోగానే అతని భార్య పుణ్యాన్ని అమ్మి ఎంత సంపాదించావు అని అడగటంతో ఆ రాళ్ల మూటను భార్యకి ఇచ్చి అప్పు దొరుకుతుందేమోనని గ్రామంలోకి వెళ్ళిపోతాడు అతను. ఆ తరువాత ఇక్కడ అతని భార్య ఆ మూటను చూసి ఆగలేక భర్త వెళ్ళగానే ఆ మూట అనేది తెరిచి చూస్తుంది. ఆ మూట నిండా వజ్రాలు నగలు ఉండటంతో ఆమె సంతోషానికి అసలు అవధులు అనేవి లేకుండా పోతాయి. బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి రాగానే అతని భార్య, మీ పుణ్యానికి ఇంత మంచి ధర ఎవరు చెల్లించాలని అడుగుతుంది. మీకు ఇన్ని వజ్రాలు మరియు ఆభరణాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని కూడా అంటుంది. అప్పుడు వజ్రాల నగల ఎక్కడ ఉన్నాయో చూపించు అని అంటాడు. ఆ బ్రాహ్మణుడు అయోమయంలో చూస్తూ ఉంటాడు. భార్య తన ముందు ఉన్న మూటను విప్పగానే అందులోంచి విలువైన ఆభరణాలు బయటపడటంతో బ్రాహ్మణుడు కూడా ఆశ్చర్యపోతాడనమాట. ఆశ్చర్యపోయి అలాగా వాళ్ళ ఆవిడకేసి చూస్తూ ఉంటాడు. అప్పుడు అతను తన భార్యకు జరిగిన విషయాలన్నీ కూడా పూసగుచ్చినట్లుగా తనకి వివరించి అంతా ఏం జరిగింది అనేది చాలా చక్కగా వివరిస్తాడు. విపత్తు సమయంలో తన పుణ్యమును విక్రయించమని అతన్ని బలవంతం చేసినందుకు అతని భార్య చాలా కూడా బాధపడుతుంది. ఇలా నేను తప్పుగా సలహా ఇచ్చాను అని ఆమె బాధపడుతుంది. ఇది కథ ఫ్రెండ్స్. నిజానికి ఇది కథ కాదు, జీవితం. ఈ కలిలో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి, ఆపదలో ఉన్నవారికి సాయం చేయండి. మీకు ఎంత డబ్బున్నా ఇహలోక ప్రయాణానికే. మీ డబ్బును ఎవరైనా దొంగిలించవచ్చు, కానీ మీ పుణ్యాన్ని మాత్రము ఎవరూ కూడా దొంగలించలేరు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే మీ దగ్గర ఉన్న డబ్బును పుణ్యంగా మార్చుకోండి, అంటే మంచి పనులకు వినియోగించండి. పరలోక ప్రయాణానికి పుణ్యంతోనే మనము టికెట్ కొనుక్కోవాలనే విషయాన్ని మీరు గుర్తెరగండి. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. మనల్ని ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులైతే మనల్ని శాశ్వతంగా కూడా ఆశీర్వదిస్తాడు అనేది ఈరోజు మనకి బాబావారు అందించే చాలా చక్కటి సందేశం అండి. మనం చేసే పుణ్యమే మనకి శ్రీరామ రక్షలాగా కాపాడుతుంది. అందుకే ఎంతటి సంక్షోభం వచ్చినా కూడా భగవంతునిపై మనము విశ్వాసము అనేది మనము పోకుండా చూసుకోవాలి. భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. తప్పకుండా మనందరికీ కూడా మంచి రోజులు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. ఈ వీడియో అందుకున్న వారికి చక్కటి మంచి మేలు అనేది ఈ గురువారం జరిగి తీరుతుంది. ఓం సాయిరామ్.